హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈరోజు వీడియోలో సాయితేన్, అరబీలో సాయితేన్ అంటే ఏంటి, దాని గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే సాయితేన్ అనే పదాన్ని ఎలాంటి సందర్భంలో ఉపయోగిస్తారనేది ఈ వీడియోలోనైతే నేను క్లియర్గా చెప్పాను. వీడియో చివరి వరకు చూడండి. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి తప్పకుండా మన ఛానల్ గురించి చెప్పండి. అరబిక్లో సాయితేన్ అంటే ఏంటి, అరబిక్లో సాయితేన్ అంటే ఏంటి, ఈ వీడియోలో దీని గురించి అయితే తెలుసుకుందాం. మనం మాట్లాడేటప్పుడు నేను 2 గంటలు పనిచేశాను లేదా నాకు 2 గంటల సమయం పడుతుంది అని చెప్పడానికి సాయితేన్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. కానీ ఒక గంటని సా సా అని అంటారు. దానికి 2 గంటలు అని చెప్పడానికి మాత్రం సాయితేన్ సాయితేన్ అని అంటారు. దీన్ని వాక్యాలుగా మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తారు. సమయం 2 గంటలు అని చెప్పడానికి సాయితేన్ అనే పదాన్ని వాడతారు. కానీ వాచ్లో టైం చెప్పేటప్పుడు 2 అయింది అని చెప్పడానికి అస్సాయ్ తింతేన్ అని అంటారు. అస్సాయ్ తింతేన్ అని అంటారు. అదేంటి 2ని ఇత్నేన్ అని అంటారు కదా, సాయ్ ఇత్నేన్ అని అనొచ్చు కదా అని మీరు అడగొచ్చు. కానీ కువైట్ డైలెక్ట్లో టైం 2 అయింది అని చెప్పడానికి అస్సాయ్ తింతేన్ అని అంటారు. అలాగే పని చేసేటప్పుడు నేను 2 గంటలు పని చేశాను అని చెప్పాలంటే అన అష్టగల్ సాయితేన్ అని అంటారు. అంటే నేను 2 గంటలు పని చేశాను. ఇలాంటి వాక్యాలు ఈ సాయితేన్ అనే పదాన్ని ఎలాంటి వాక్యాలలో ఉపయోగిస్తారో ఇప్పుడు కొన్ని ఉదాహరణలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను నీ కోసం 2 గంటలు ఎదురు చూశాను, లేదా నేను నీ కోసం 2 గంటలు వెయిట్ చేశాను అని ఎక్కువగా మనం మేడంతో కానీ బాబాతో కానీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మనల్ని వెయిట్ చేయమని చెప్పి షాపింగ్ మాల్ కానీ వెళ్ళేసి గంటలైనా రారు. అలాంటప్పుడు మనం ఎలా చెప్పాలంటే బాబా ఇంతజర్ తక్ సాయితేన్, బాబా ఇంతజర్ తక్ సాయితేన్ అంటే బాబా నేను మీకోసం 2 గంటలు వెయిట్ చేశాను అని అర్థం. ఇదే వాక్యాన్ని మేడంతో ఎలా చెప్పాలంటే మామ ఇంత జర్తిచ్ సాయితేన్ అని అంటారు. మామ ఇంత జర్తిచ్ సాయితేన్ అంటే నేను నీ కోసం 2 గంటలు వెయిట్ చేశాను అని అర్థం. మగవారికి ఇంత జర్తక్, లాస్ట్లో ఖ్ లెటర్ వస్తుంది. ఆడవాళ్ళకి ఇంత జర్తిచ్ చ్ లెటర్ వస్తుంది. మీకు ముందు వీడియోలు చూస్తే ఇది పూర్తిగా అర్థమవుతుంది. ఇంత జర్తక్ అంటే నేను నీ కోసం వెయిట్ చేశాను అని మగవారికి, ఇంత జర్తిచ్ అంటే నేను నీ కోసం వెయిట్ చేశానని ఆడవారికి అయితే చెప్పాల్సి ఉంటుంది. సాయితేన్ అంటే 2 గంటలు. మీరు ఎన్ని గంటలు వెయిట్ చేస్తే అక్కడ ఆ టైంని యాడ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఇంత జర్తక్ సాయితేన్ అని మగవారికి, ఇంత జర్తిచ్ సాయితేన్ అని ఆడవారికి అయితే చెప్తారు. నేను ఇక్కడ 2 గంటలు పని చేశాను. దీ వాక్యాన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే ఇష్టగల్త్ హినీ సాయితేన్, ఇష్టగల్త్ హినీ సాయితేన్ అని అంటారు. కొన్ని చోట్ల హినీ అంటారు, కొన్ని చోట్ల ఇహ్ని అని అంటారు. మీకు ఏది వీలుగా ఉంటే అది చెప్పండి. ఇష్టగల్త్ అంటే పని చేశాను, నేను పని చేశాను అని అర్థం వస్తుంది. అష్టగల్ అంటే పని చేస్తున్నాను, ప్రస్తుతం పని చేస్తున్నాను అని చెప్పడానికి అష్టగల్ అని అంటారు. ఇష్టగల్త్ అంటే పని చేశాను, లాస్ట్లో తా సౌండ్ వచ్చేది ఏదైనా కూడా ఆల్రెడీ అయిపోయిన దానికి చెప్తారు. అకల్త్ అంటే నేను తిన్నాను, సవ్వయిత్ అంటే నేను చేశాను, నిమ్త్ అంటే పడుకున్నాను. ఇలా లాస్ట్లో తా సౌండ్ వస్తుంది అయిపోయిన వాటికి. ఇక్కడ కూడా ఇష్టగల్త్ అంటే నేను పని చేశాను, హిని ఇక్కడ, సాయితేన్ 2 గంటలు, ఇష్టగల్త్ హిని సాయితేన్ అని చెప్తారు. 2 గంటల తర్వాత వస్తాను. ఈ వాక్యాన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే అజీ బ్యాద్ సాతేన్, అజీ బ్యాద్ సాతేన్ అని అంటారు. ఇక్కడ అజీ అంటే నేను వస్తాను అని అర్థం. అజీ అనే పదంలోనే నేను కూడా ఉంటుంది. కొన్ని అనా, ఇంత, ఇంతి అని చెప్పకుండా చెప్పే పదాలు ఉంటాయని మీకు ముందు వీడియోలో చెప్పాను. అజీ నేను వస్తాను, బ్యాద్ తర్వాత, సాతేన్ అంటే 2 గంటలు. అజీ బ్యాద్ సాతేన్ అని చెప్తారు. ఇక్కడ ఈజీ అంటే వస్తాడు, వస్తుంది, వస్తారు అనే అర్థంలో ఈజీ అని చెప్తారు. ఎప్పుడైనా అరబీ వాళ్ళు మిత ఈజీ అని మనల్ని అడిగినప్పుడు మనం తిరిగి సమాధానం ఎలా చెప్తామంటే అన ఈజీ బుక్రా, అన్న ఈజీ బుక్రా అంటాము. అక్కడ ఈజీ అనే పదం రావద్దు, అన అజీ బుక్రా అని చెప్పాలి, లేదా అజీ బుక్రా అని అనాలి. మీరు అక్కడ అన పెట్టకపోయినా అజీ బుక్రా అంటే రేపు వస్తాను అనే అర్థమైతే వస్తుంది. ఇలా షార్ట్కట్లో చిన్నవిగా వాళ్ళు మాట్లాడేవి కూడా ఉంటాయి. మనకి తెలియక ప్రతిదానికి మనం అన, ఇంత, ఇంతి తగిలిస్తూ ఉంటాము. రేపు వస్తాను అని చెప్పాలంటే అజీ బ్యాద్ సాయితేన్ 2 గంటల తర్వాత వస్తాను అని అర్థం. నేను 2 గంటలు నడిచాను అని అరబిక్లో ఎలా చెప్పాలంటే మషేత్ సాయితేన్, మషేత్ సాయితేన్ లేదా మిషేత్ సాయితేన్ అని అంటారు. అదేంటి నడవడంని ఎంషి అంటారు కదా, మీరేంటి మషేత్ అని చెప్తున్నారని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ నడువు అంటే ఎంషి అంటారు, నడువు అని చెప్పడానికి ఎంషి అంటారు. నడిచాను అంటే మషేత్ లేదా మిషేత్ అని అంటారు. మనకి తెలియక ప్రతిదానికి ఎంషి అనే ఎంషి
తాల్ ఎంషి అంటే నడువు అనడానికి ఎంషి అంటాము, నడిచాను అని చెప్పడానికి కూడా ఎంషి అని చెప్తాము మనకి తెలియక. ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి నడువు అని చెప్పడానికి ఎంషి అనాలి, నడిచాను అంటే మషేత్ అని అనాలి. మషేత్ సాయితేన్ అంటే నేను 2 గంటలు నడిచాను అనే అర్థంలో వస్తుంది. మీరు ఇక్కడ అనా చెప్పినా చెప్పకపోయినా మషేత్ సాయితేన్ అన్నా కూడా వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. నేను 2 గంటలు కారు నడిపాను. ఈ వాక్యాన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే సూక్ తస్సయ్యారా సాయితేన్, సూక్ తస్సయ్యారా సాయితేన్ అని అంటారు, లేదా సుగి తస్సయ్యారా సాయితేన్ అని అంటారు. అంటే నేను 2 గంటలు కారు నడిపాను అని అర్థం వస్తుంది. కారు నడుపు అని చెప్పాలంటే సూగ్ అని అంటారు. కారు నడిపాను అంటే సుగిత్ లేదా సూక్త్ అంటే కారు నడిపాను అని అర్థం. కారు నడుపుతున్నాను అంటే గ్యాద్ సూక్ సయ్యారా అని అంటారు. ఇది మీకు అర్థం కావడానికి నేను ఇంకొంచెం క్లియర్గా చెప్తాను. నేను కారు నడుపుతున్నాను అని చెప్పాలంటే అనగాద్ అసూక్ సయ్యారా అని అంటారు. అనగాద్ అసూక్ అస్సయ్యారా అని అంటారు. మీరు అస్సయ్యారా అనం, మాకు వ్యాకరణం వద్దు, మేము నార్మల్గా మాట్లాడతాం అనుకుంటే అనగాద్ అసూక్ సయ్యారా అంటే నేను కారు నడుపుతున్నాను అని అర్థం. మొదటిది కారు నడిపాను అంటే సూక్త్ సయ్యారా, కారు నడుపుతున్నాను అంటే అసూక్ సయ్యారా అని అంటారు. బాబా కారు నడిపాడు అని చెప్పాలంటే బాబా సాగ్ సయ్యారా, బాబా సాగ్ సయ్యారా అంటే బాబా కారు నడిపాడు అని అర్థం వస్తుంది. ఇక్కడ నడుపు, నడిపాను, నడిపాడు, నడుపుతున్నాడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అయితే ఉంటుంది. కొంతమంది తెలియక అన్నిటికీ కూడా సూగ్ అని చెప్తారు. వాటికి ఉన్న తేడా ఏంటో చెప్తాను. నడుపు అని చెప్పడానికి అరబిక్లో సూగ్, సూగ్ అని అంటారు. నడిపాను అని చెప్పాలంటే సూగ్త్ లేదా సుగిత్ అని అంటారు. నడిపాను ఆల్రెడీ జరిగిపోయింది. నడుపుతున్నాను అంటే ప్రస్తుతం ఇప్పుడు కారు నడుపుతున్నాను అని చెప్పాలంటే గ్యాద్ సూగ్, గ్యాద్ సూగ్ అని అంటారు. నడిపాడు అంటే ఆల్రెడీ ఎప్పుడో నడిపేశాడు, పొద్దునే కావచ్చు సాయంత్రమే కావచ్చు. నడిపాడు అని చెప్పాలంటే సాగ్ అని చెప్తారు. నేను ఆమెతో 2 గంటలు మాట్లాడాను. ఈ వాక్యాన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే కల్లం తుహా సాయితేన్, కల్లం తుహా సాయితేన్ అని అంటారు. కల్లం తుహా సాయితేన్ అంటే నేను ఆమెతో 2 గంటలు మాట్లాడాను అని అర్థం. ఇక్కడ కల్లం అంటే నేను మాట్లాడాను. నేను మీకు ముందు వీడియోలో చెప్పాను ప్రతి దానికి అన అనే పదాన్ని ఉపయోగించరు, ఉపయోగించకుండా మాట్లాడే పదాలు కూడా ఉంటాయని చెప్పాను. కల్లం తుహా సాయితేన్ అంటే నేను ఆమెతో 2 గంటలు మాట్లాడాను అని అర్థం. ఇక్కడ హా అంటే ఆమె అని అర్థం. అలాగే నేను నా భార్యతో 2 గంటలు మాట్లాడాను అని చెప్పాలంటే కల్లంత్ జౌజతి సాయితేన్, కల్లంత్ జౌజతి సాయితేన్ అని అంటారు. కల్లంత్ అంటే నేను మాట్లాడాను, జౌజతి అంటే నా భార్య, సాయితేన్ అంటే 2 గంటలు అని అర్థం. కల్లంత్ జౌజతి సాయితేన్ అని అంటారు. నేను మేరీతో 2 గంటలు మాట్లాడాను అని చెప్పాలంటే కల్లంత్ మేరీ సాయితేన్, కల్లంత్ మేరీ సాయితేన్ అని అంటారు. కల్లంత్ అంటే నేను మాట్లాడాను, మేరీ అంటే అక్కడ ఒక పర్సన్ పేరు, సాయితేన్ అంటే 2 గంటలు అని అర్థం. కల్లంత్ మేరీ సాయితేన్ ఈ విధంగా చెప్తారు. నేను బాబాతో 2 గంటలు మాట్లాడాను అని ఎలా చెప్పాలంటే కల్లంత్ బాబా సాయితేన్, కల్లంత్ బాబా సాయితేన్. కల్లంత్ అంటే నేను మాట్లాడాను, బాబా అంటే బాబా పేరు, సాయితేన్ అంటే 2 గంటలు అని అర్థం. కల్లంత్ బాబా సాయితేన్. నేను మేనేజర్తో 2 గంటలు మాట్లాడాను అని చెప్పాలంటే కల్లంత్ అల్ ముదీర్ సాయితేన్, కల్లంత్ అల్ ముదీర్ సాయితేన్ అని అంటారు. ఇక్కడ ముదీర్ను అంటే మేనేజర్ అని అర్థం. అల్ అనే పదం మేము చెప్పాము, మాకు గ్రామర్ వద్దు అని అనుకునే వాళ్ళు కల్లంత్ ముదీర్ సాయితేన్ అంటే నేను మేనేజర్తో 2 గంటలు మాట్లాడానని వాళ్ళకి అర్థమైపోతుంది. అలాగే నేను వర్కర్తో 2 గంటలు మాట్లాడాను అని చెప్పాలంటే కల్లంత్ అల్ ఆమిల్ సాయితేన్, కల్లంత్ అల్ ఆమిల్ సాయితేన్ అని అంటారు. ఇక్కడ ఆమిల్ అంటే పని చేసేవాడు, అమ్మాల్ అంటే పని చేసే వాళ్ళు. ఒకరికన్నా ఎక్కువ పని వాళ్ళు ఉన్నప్పుడు అమ్మాల్ అని అంటారు. ఒకడే పనివాడిని ఆమిల్ అని అంటారు. కల్లంత్ అల్ ఆమిల్ సాయితేన్. మాకు గ్రామర్ వద్దు, అల్ అనే పదం మేము చెప్పాము అనుకుంటే కల్లంత్ ఆమిల్ సాయితేన్ అన్నా కూడా వాళ్ళకి అర్థమవుతుంది. మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ మేడంతో కానీ మీ బాబాతో కానీ నేను 2 గంటల్లో తిరిగి వచ్చేస్తాను అని అరబిక్లో ఎలా చెప్పాలి? 2 గంటల తర్వాత తిరిగి వస్తాను లేదా 2 గంటల్లో వెనక్కి వస్తాను అనే దాన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే అర్జా బాద్ సాయితేన్, అర్జా బాద్ సాయితేన్ అని అంటారు. ఇక్కడ అర్జా అంటే నేను తిరిగి వస్తాను లేదా వెనక్కి వస్తాను అని అర్థం. బాద్ అంటే తరువాత, సాయితేన్ అంటే 2 గంటలు అని అర్థం. అర్జా బాద్ సాయితేన్ అని అంటారు. మీరు అర్జా అనడంలోనే నేను అనే పదం కూడా ఉంటుంది. మీరు మళ్ళీ వేరేగా అర్జా బాద్ సాయితేన్ అని చెప్పాల్సిన అవసరం లేదు. అర్జా బాద్ సాయితేన్ అంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ వీడియోలో సాయితేన్ అనే దాన్ని ఎలాంటి సందర్భంలో ఉపయోగిస్తారో
తెలుసుకున్నాం. సాయతేన్ అంటే 2 గంటలు అనేది పదాలలో కాకుండా వాక్యాలలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. వీడియో చివరికైతే వచ్చేసామండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి మన వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.